నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. గొల్లపల్లికి సీఎం జగన్ స్వయంగా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం. చంద్రబాబు, లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించారని గొల్లపల్లి ఆరోపణ. వైసీపీ కోసం శక్తి వంచన లేకుండా పాటుపడతానని వెల్లడి. తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అని అభివర్ణన. బ్లఫ్ మాస్టర్ అంటే పదే పదే అబద్ధాలు చెప్పటం, తాను చేయని పనులను చేశానని చెప్పుకునేవాళ్లు అని చంద్రబాబు వివరణ. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చగలరని వెల్లడి. తాను అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని పవన్ స్పష్టీకరణ. ప్రధాని మోడీకి జగన్, చంద్రబాబులు బానిసలుగా మారారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శ. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేసిన వారే లేరన్న షర్మిల. వీరిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అని నిలదీత. ఏపీ రాజకీయాల్లో పరిణామాలు చకచకా మారుతున్నాయి. టీడీపీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో గొల్లపల్లి వైసీపీలో చేరారు. గొల్లపల్లికి వైసీపీ కండువా కప్పిన సీఎం జగన్ ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ ఎదుగుదల కోసం సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పి గన్నవరం టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైసీపీలో చేరారు. స్టాలిన్ కి కూడా సీఎం జగన్ వైసీపీ కండువా కప్పారు. రాష్ట్రంలో ఒక సైకో ముఖ్యమంత్రి ఉన్నాడంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాడేపల్లిగూడెం సభలో ధ్వజమెత్తారు. విపక్ష నేతలను తిరగనివ్వకుండా చేసేందుకు మీడియాను కంట్రోల్ చేయడం కోసం జీవో నెంబర్ 1 తీసుకొచ్చాడని, మీటింగ్లను అడ్డుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాడని విమర్శించారు. గత ఎన్నికల ముందు ముద్దులు పెట్టి ఎన్నికల తర్వాత పిడిగుద్దులు గుద్దే పరిస్థితికి తీసుకొచ్చాడని అన్నారు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అని అభివర్ణించారు. బ్లఫ్ మాస్టర్ అంటే పదే పదే అబద్ధాలు చెప్పడం, తాను చేయని పనులను చేశానని చెప్పుకునే వాళ్ళు అని వివరించారు. పూర్వం రోజుల్లో కనికట్టు కట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. అలాంటి వాడే ఈ జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ప్రశాంతమైన రాష్ట్రంలో హింస, దాడులు, కేసులతో జగన్ అగ్గిరాజేశాడు. అంతటా అశాంతి, ప్రతి ఒక్కరిలో కోపం, ఆవేశం ఉన్నాయి. ఇప్పుడు అదే అగ్గితో మా తమ్ముళ్ళందరూ తెలుగుదేశం, జనసేన తమ్ముళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తగలబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి వాయువు కూడా తోడైంది. ఎవరు తమ్ముళ్ళు ఆ వాయువు? ఎవరా వాయువు? పవన్ కళ్యాణ్ గారు. ఇక అగ్గికి వాయువు తోడైతే ఏమవుతుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గైపోతుంది. ఎవరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఒక పార్టీ వెనకాన మరో పార్టీ నడవడం లేదు. 2 పార్టీలు కలిసి ప్రజల కోసం అడుగులేస్తున్నాం. పార్టీల నిర్ణయాన్ని, ఆదేశాల్ని అర్థం చేసుకున్న తెలుగుదేశం, జనసేనకులకి శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తున్నా. క్లేమోర్ మైన్లు పేలిన పేలుడు ధాటికి వాహనం 16 అడుగుల ఎత్తుకు ఎగిసి కింద పడిన చొక్కా దులుపుకొని యువతలికి వచ్చేసిన దురంధరుడు చంద్రబాబు అని జనసేనాని పవన్ కళ్యాణ్ కీర్తించారు. ఇప్పుడు తాను అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని అన్నారు. తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ ఉమ్మడి సభలో పవన్ ప్రసంగిస్తూ చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని స్పష్టం చేశారు. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చగలరని, పారిశ్రామికవేత్తలను తీసుకురాగలరని, నవనగర నిర్మాణం చేయగలరని వివరించారు. రాష్ట్రాన్ని ముందుకు నడిపించగలడనే నమ్మకంతోనే చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తన తపన మీరు బాగుండాలని. అయితే యుద్ధతంత్రం గురించి, పోల్ మేనేజ్మెంట్ గురించి మీకేం తెలుసు? అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా? మన దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? అందుకే 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ స్థానాలకు ఒప్పుకోవాల్సి వచ్చిందని పవన్ కళ్యాణ్ వివరించారు. క్లేమోర్ మైన్ ఆయన వస్తున్న జీపుని అలిపిల్లి ఎగిసి 16 అడుగులు ఎత్తున కొడితే కింద పడి మరి చొక్కా దులుపుకొని పదండి రాజకీయం చేద్దామని చెప్పి 4 దశాబ్దాల నుంచి రాజకీయం చేస్తున్న ఒక రాజకీయ దురంధరుడు చొక్కా దులుపుకొని మరి పదని చూద్దాం ఎవడొస్తాడని
అలాంటి రాజకీయ ధురంధుడు, రండి రాజకీయాలు చేద్దాం అని అలాంటి వారితోటి ఆయన్ని నమ్ముకున్న ప్రతిష్టాత్మకమైన తెలుగుదేశం పార్టీ, ఆయన వెనక నడుస్తున్న తెలుగు తమ్ముళ్ళు, ఆయన వెనక నడుస్తున్న తెలుగు మహిళలు, నన్ను నమ్మి నిలిచిన నా జన సైనికులు, నన్ను నమ్మి నా వెంట ఉన్న వీర మహిళలు, నా వెన్నంటే ఉండే నా జనసేన నాయకులు, కత్తి దూసి కథన రంగంలో దూకడానికి సిద్ధంగా ఉండే మన యువత, వీళ్ళందరూ కూడా ఈ రోజున మనం వచ్చింది, మీరందరూ కూడా గత 5 సంవత్సరాలుగా మీ స్థానాల్లో వేదిక పైన కూర్చున్న పెద్దలు కానీ, ఇటు సైడ్ కూర్చున్న నాయకులు కానీ, మీరు కానీ, టీవీలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ మీదైన యుద్ధాలు, మినీ యుద్ధాలు వైసీపీ దుష్ట పాలన మీద చేస్తూనే ఉన్నారు. ఈ రోజున తాడేపల్లిగూడెం నుంచి నేను ఒకటే పిలిపిస్తున్నా, ఈ మినీ యుద్ధాలన్నీ కలిసి ఒక మహాయుద్ధాన్ని ప్రకటిస్తున్నాను. 2024 ఎన్నికలకి ఒక మహాయుద్ధానికి శంఖారావం పలుకుతున్నాను. ఇది నా దేవదత్తం. ఇది లక్షలు కోట్ల ప్రజల ఆశల కోసం ఈ మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక దాష్టీకుడితో పోరాటం చేయడానికి ఒక మహాయుద్ధాన్ని ఆవాహన చేస్తున్నాను. ఈ రోజున నేను శంఖారావం పూరిస్తున్నాను. ఈ రోజున ఈ విధ్వంసకర పాలనని ఆపుదాం. ఈ వైసీపీ విధ్వంసకర పాలనని ఆపుదాం. మోడీకి జగన్, చంద్రబాబు బానిసలుగా మారారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల దుయ్యబట్టారు. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేసిన వారెవరూ లేరని, వీరిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అని ప్రశ్నించారు. మార్చి 1వ తారీఖు తిరుపతిలో జరగబోయే సభలో ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ ప్రకటిస్తుందని వైఎస్ షర్మిల తెలిపారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుందని వ్యాఖ్యానించారు. వచ్చే నెలలో ఏపీ అభివృద్ధికి సంబంధించి తిరుపతిలో భారీ బహిరంగ సభలో ప్రత్యేక హోదా డిక్లరేషన్ ప్రకటించబోతున్నారు. ప్రత్యేక హోదా ఒక రాజకీయ అంశంగా వాడుకొని రాజకీయ పార్టీలు వ్యవహరించాయని, అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేశాయని దుయ్యబట్టారు. ఆనాడు 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అని ప్రకటిస్తే లేదు ఏపీకి 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా కేటాయిస్తామని బీజేపీ మాట ఇచ్చిందన్నారు. అయితే ఎక్కడైతే మోడీ మాట ఇచ్చి తప్పారో అదే స్థలంలో మార్చి 1వ తారీఖు కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో సభ నిర్వహిస్తుందన్నారు. ఈ సభలో ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి జరిగే మేలుల గురించి తెలియజేస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకుంటూ డిక్లరేషన్ విడుదల చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 900 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉన్న ఒక పరిశ్రమలు రాలేదని, మెగా డిఎస్సీ అని చెప్పి దగా డిఎస్సీ విడుదల చేసి జగన్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని షర్మిల సీరియస్ కామెంట్స్ చేశారు. తర్వాత 5 సంవత్సరాలు జగనన్న గారైనా ఒక్కరు కూడా ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేసింది లేదు. 10 సంవత్సరాలు బీజేపీ ప్రత్యేక హోదా అని చెప్పి మోసం చేసింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ప్రత్యేక హోదా అని చెప్పి ఆయన మోసం చేశాడు. ఆఖరి 5 సంవత్సరాలు వైసీపీ జగనన్న గారు కూడా ప్రత్యేక హోదా మోసం చేశారు. మరి వీళ్ళందరినీ ఎందుకు నమ్మాలి? ఆలోచన చేయండి. ఈరోజు మనకు ప్రత్యేక హోదాయే ఉండుంటే ఎన్ని రకాలుగా మనం లబ్ధి చెందుండే వాళ్ళమో ఒక్కసారి మీకు వివరిస్తా. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఉండే లాభాలు: 1, కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్లో 30% హోదా కలిగిన రాష్ట్రాలకే కేటాయిస్తుంది. కేంద్రం ఇచ్చే నిధుల్లో 90% గ్రాంట్లు కింద ఇస్తుంది. మిగతా 10% తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ 10% కూడా మేము ఇవ్వలేము అంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు అది మినహాయింపు యూజువలీ చేస్తుంది. మినహాయింపు చేయకపోయినా వడ్డీ లేకుండానే చెల్లించే వెసులుబాటు కూడా కల్పిస్తుంది. పరిశ్రమల స్థాపన భారీగా రాయితీలు ఉంటాయి. 100% ఎక్సైజ్ డ్యూటీ మినహాయింపు ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్లో కూడా 100% రాయితీ ఉంటుంది. పన్ను మినహాయింపు ఉంటే పరిశ్రమలు రెక్కలు కట్టుకొని మన రాష్ట్రానికి వచ్చుండేవి. లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కలిగి ఉండేవి. పేదల 10 ఏళ్ల క్రితమే మనకు వచ్చునుంటే అసలు మన రాష్ట్రము అటు హైదరాబాద్, తెలంగాణ అయితేనేమి, ఇటు కర్ణాటక అయితేనేమి ఇవన్నీ దాటుకుంటూ ఎంతో అభివృద్ధి చెందేది. పన్ను రాయితీ ఉండుంటే అన్ని వస్తువులు సగం ధరకే లభించేవి. సగం ధరకే విద్యుత్ పంపిణీ కూడా జరిగేది. ఇవేవి మనం సాధించుకోలేకపోయాం. ఎందుకంటే మనకు ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి.
ప్రత్యేక హోదా రాలేదు అనడం కంటే కూడా ప్రత్యేక హోదా తెచ్చుకోవడంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు అటు చంద్రబాబు గారు విఫలమయ్యారనే అనాలి. ఒక పక్క బీజేపీ పార్టీ బ్లేటెంట్గా కళ్ళు ఆర్పకుండా మనకు పట్ట పగలే బీజేపీ పార్టీ ఇంత మోసం చేస్తున్నా ఒక్క వాగ్దానం కూడా మనం నిలబెట్టుకోకపోయినా కూడా ఇటు పాలక పక్షం ఇటు ప్రతిపక్షం అటు చంద్రబాబు గారు ఇటు జగనన్న గారు అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. అదే బీజేపీ పార్టీకి వంగి వంగి సలాములు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు ఆసరాగా నిలిచేందుకు విప్లవాత్మక పథకాలను అమలు చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు. వరుసగా 5వ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ సాయంతో పాటు పంట రుణాలకు సంబంధించి 0 వడ్డీ రాయితీని రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేసి కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు అవుతూశ్రీ శైలజారెడ్డి, బెల్లం దుర్గా, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి, మైనార్టీ ఫినాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఎస్కే ఆసిఫ్, జైన్ కార్పొరేషన్ చైర్మన్ మనోజ్ కొటారి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండి పుణ్యశీల, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ డి దామోదర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ టి జమల పూర్ణమ్మ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉందని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు పథకాలు అందిస్తుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ కింద 5వ ఏడాది 3వ విడతలో 1,42,011 మంది రైతులకు 28.73 కోట్లు లబ్ధి చేకూరినట్లు వెల్లడించారు. అదేవిధంగా 30,405 మంది రైతులకు 7.72 కోట్లు 0 వడ్డీ రాయితీ ప్రభుత్వం అందించిందని వివరించారు. రబీ 2021-22, ఖరీఫ్ 2022లో పంట రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన రైతులకు వడ్డీ రాయితీని నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని స్పష్టం చేశారు. సొంత భూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్ఓఎస్ఆర్ రైతులకు కూడా ఈ పథకం కింద సాయం అందుతుందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలు, సహాయాలను సద్వినియోగం చేసుకుని మంచి దిగుబడులు సాధించి మెరుగైన ఆదాయాలు పొందాలని కోరారు. ఈ 13,500 రూపాయలు కవర్ అయ్యే ఒక్క అడుగు ఈ 57 నెలల కాలంలో ఈ 13,500 రూపాయలు అవి కూడా ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మిస్ కాకుండా క్రమం తప్పకుండా పంట వేసే సమయానికి కరెక్ట్ గా ఖరీఫ్ మొదలయ్యే సమయానికి పంట వేసే సమయానికి మే, జూన్ మాసంలోనే 7,500 రూపాయలు కరెక్ట్ గా ప్రతి రైతుల చేతుల్లో పెట్టడం, మళ్ళీ మనం రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ ఆదుకుంటూ పెట్టుబడి సహాయంగా తనకు ఎప్పుడు అవసరము ఆ అవసరమైనప్పుడు ఏ రోజు కూడా మిస్ కాకుండా ఖచ్చితంగా రైతులకు తోడుగా ఉంటూ ఈ 5 సంవత్సరాలలో రైతులకు అందాల్సిన సమయం కరెక్ట్ సమయంలో అందించగలిగితే రైతు పరిస్థితి బాగుంటుంది అని చెప్పి రుజువు చేస్తూ ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తూ రైతులను చేయి పట్టుకుని నడిపిస్తూ ఏకంగా ఈ 57 నెలల కాలంలో అక్షరాల 47,500 రూపాయలు ప్రతి రైతన్నకు తన చేతిలో పెట్టినట్టాయి. తెలుగు భాష వికాసానికి అవధాన ప్రక్రియ దోహదపడుతుందని ద్విసహస్రావధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. ధర్మ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఎందరో కృషి చేశారని తెలిపారు. దేవాలయాల ద్వారా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దుర్గా సౌందర్య లహరి మహాశతవాధనం కార్యక్రమంలో 3వ రోజు జగన్మాత వర్ణనతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగఫణి శర్మ మాట్లాడుతూ ధర్మ పరిరక్షణ, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు ఎందరో కృషి చేశారన్నారు. దేవాలయాల ద్వారా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం శుభపరిణామమన్నారు. పృచ్ఛకులలో ఒకరు కకాక, కికికి, కుకుకు, కేకేకే పదాలతో శిశిర వసంత ఋతువును అభివర్ణించమని కోరగా వెంటనే కదలే జింకకు కాకులు కారడివని, కుకు వసంతము కోకోయిలమ్మ అంటూ వర్ణించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు జ్ఞాపిక అందజేశారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్తలు డాక్టర్ బేతవులు రాంబ్రహ్మం, రంగాచార్యులు హనుమంతరావు, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మేధా ఋషియైన పీవి మేధా ఋషియైన పీవి మేధా ఋషియైన పీవి అవధానికి నాకట ప్రాశ్నికుండుగా. అది సంపూర్ణ విషయం. అందుకని ఇప్పుడు అనిపిస్తుంది నాకు ఇలా మారిస్తే బాగుంటుంది. భారతే విభవ భాగవధానికి తాన్ ప్రధాని మేధా ఋషి పీవి నాకు అవధానికి ప్రాశ్నిక నాకు అవధానికి తానట ప్రాశ్నికుండుగా. భారత రత్నమైన పదభాగ్యము కాంచిన శ్యామలుండనిల్ శ్యామల ప్రసాద్ గారు అన్నారు. భారతరత్నమైన పదభాగ్యము చూసిన శ్యామలుండనిల్ భారతరత్నమిత్తురట ప్రాశ్నికుడైన ఇదేమి చిత్రమో. కాబట్టి భారతరత్న ఇస్తే అవధానికి ఇవ్వాలి, కానీ ప్రాశ్నికులకు ఇస్తున్నారు. విచిత్రంగా ఉంది అనేది అందులో ఉండే చిత్రం. ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ లు ప్రభుత్వ ఆస్తులను ఆదానికి దోచిపెడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. ఆయన విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయాన్ని అడ్డుకుంటూ తాను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశానని చెప్పారు. ఇప్పటికే 16,000 ఎకరాలు అమ్మేశారని, మరో 17,000 ఎకరాలు మాత్రమే ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చినట్లు తెలిపారు. లాభాల్లో ఉన్న ఉక్కు కర్మాగారంపై వేలాది మంది ఆధారపడి బతుకుతున్నారని, ఉద్యమానికి కోట్ల మంది ప్రజలు మద్దతిస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానంగా మొత్తం 20 అంశాలను కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్లు వివరించారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. I want to thank the Honorable Chief Justice of Andhra Pradesh and especially the Honorable Justice G. Narendra Ji and Honorable Justice Nyapati Vijay. Today is a great victory day for all people of all faiths. The 15 crore Telugu people all over the world, especially the 5-6 crore people of Andhra Pradesh, who have tirelessly stood with me last 3 years to fight against the steel plant sale. To get the order today we got is a miracle. And my prayer has been very clear. The steel plant sale must be stopped in the name of privatization, and within 30 days, my organization as founder president will donate $1 billion, 8,000 crore within 30 days to the steel plant survival and profit-making steel plant. It is a dark day for some political parties who took money from Adani and sold themselves. And it is a dark day for 3 to 4 leaders who sold themselves to Adani and steel plant. But it is a great day for 46,000 steel plant employees, permanent employees, contract employees, and the residents, Nirvasithulu.
ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి 15 కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు లాస్ట్ ఇయర్, మిశ్రా గారు లాస్ట్ వీక్ నా కేసుని మరలా డైరెక్ట్ చేసి, అయ్యా స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల భూమి 16,000 మాత్రమే మిగిలింది, 17,000 ఎకరాలు అమ్మేశారు. 2021 ఫిబ్రవరి 21ని డీఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, ప్రైవేటైజేషన్ చేస్తాం అన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే, మొదటేమో నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్గా పాడు చేశాను. తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నోళ్ళు చేయకూడదు అని దాన్ని డిలే చేశారు. మరలా ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారి ముందు ఆర్గ్యూ చేస్తే దాన్ని మరలా నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడిని కాదని డిస్ట్రిక్ట్ జడ్జి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న గిరిధర్ గారు కమిటీ నన్ను డిస్క్వాలిఫై చేశారు. గడప గడపకు మన వెల్లంపల్లి కార్యక్రమం స్థానిక 57వ డివిజన్ లో జరిగింది. దీనిలో పాల్గొన్న ఆయన న్యూ రాజరాజేశ్వరపేట పరిసర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వాటిలో కొన్నింటిని సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు. ఎమ్మెల్సీ ఎండి రుహుల్లా, కార్పొరేటర్ ఇస్రపు దేవి, నాయకులు మల్లెల చెన్నకేశవరెడ్డి, ఇస్రపు రాజు, కాళ్ళ ఆదినారాయణ, బాల, పఠాన్, నజీర్ ఖాన్, చెన్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రేమ్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. రాణిగారితోట 18వ డివిజన్ లోని మాదంశెట్టి సీతయ్య వీధి ప్రాంతంలో దేవినేని అవినాష్ గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమం నిర్వహించారు. ఆయన ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు. అలాగే 2024లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలతో ముద్రించిన మీ అవినాష్ అన్న హామీ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, డిప్యూటీ మేయర్ దుర్గా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దలు గౌరవనీయులు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యం గారి ఒక నాయకత్వంలో నేను కానివ్వండి, నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారు, డివిజన్ అధ్యక్షులు భిక్షాల రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా బాలరాజు గారు కానివ్వండి, మాజీ డివిజన్ అధ్యక్షుడిగా ఇప్పుడు జిల్లా మెంబర్గా ఉన్న వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, కుమ్మర నాగేశ్వరరావు గారు కానివ్వండి, దుర్గుడి మెంబర్ మాధవి గారు కానివ్వండి, ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళా నాయకులు, పెద్దలు ప్రతి ఒక్కరి గారు, అదేవిధంగా అంజిరెడ్డి గారు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కానివ్వండి, వీళ్ళందరూ గారు పాల్గొని ప్రతి ఇంటికి గారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడప గడప మన ప్రభుత్వం ద్వారా ఆ సమయంలో వచ్చినప్పుడు ఏదైతే ప్రజానీకం కోరుకున్నారో రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఈరోజు లైటింగ్ కానివ్వండి, ఈరోజు మేము గడప గడప ప్రభుత్వం ద్వారా సత్యనారాయణ గారి ప్రత్యేక శ్రద్ధతో అన్ని ప్రాంతాల్లో కూడా రోడ్లు వేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రభుత్వంలో ముందుకెళ్తాం జరుగుతుంది. రిటైనింగ్ వాల్ ప్రాంతంలో 12 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలే కానివ్వండి, పార్కులు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, జిమ్ములు కానివ్వండి, ప్రతి ఒక్కరిగా ఈరోజు 18వ డివిజన్లో ప్రతి ఇంటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ప్రజానీకానికి అందుతున్నాయి. ఈరోజు అన్ని మంచి కార్యక్రమాలు, అన్ని సంక్షేమ పథకాలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు, దీవిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేట్ ఫ్లైట్ కొన్నారు. ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ జనసేన అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ జనసేన కూటమి 118 మందితో ఉమ్మడి జాబితాను విడుదల చేసింది. ఈ క్రమంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై కాపు ఉద్యమ జేఏసీ నేత రామ్ సుధీర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు తీసుకుని కాపులను మోసం చేశాడని ఆరోపించారు. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ ప్రైవేట్ ఫ్లైట్ కొన్నారు. ఆయనకు అన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్, లింగంనేని రమేష్ కలిసి టీడీపీ జనసేన టికెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. జనసేన పేరుతో సభలు పెట్టి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు
తలొగ్గి కాపులను పవన్ కళ్యాణ్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు. నువ్వు రేపొద్దున ఎలక్షన్ లో ఓడిపోగానే నువ్వు హైదరాబాద్ పారిపోతావు చూడరా. ఫస్ట్ నువ్వు డిసైడ్ చేసే అంత మగవాడివరా. సీట్లు కష్టపడినోడు కనబట్టలేదా? చిల్లర నాయాలా? ప్రతి ప్రోగ్రామ్ లో 350 రూపాయలు మీల్స్ అని చెప్పి నాయకుడి దగ్గర నుంచి కలెక్ట్ చేసి 200 రూపాయలు కమిషన్ పెట్టుకోలేదురా. ప్రతి పనిలో కమిషన్ అడిగి వీడిని పెట్టుకుని నువ్వు రాజకీయం చేస్తున్నావు. ఎంతమంది నాయకుల భవిష్యత్తును నాశనం చేశారా. నువ్వు కమిషన్ ఏజెంట్ కాడివి. నువ్వు రాజకీయాన్ని శాసించే అంత మగవాడివిరా. నిన్ను చెప్పు తీసుకుని కొట్టాలరా మనోహర్గా. నువ్వు ఎంతమంది భవిష్యత్తు నాశనం చేసావురా. రేపొద్దున 24 నువ్వు మగవాడివి అయితే చూడరా. తెనాల్లో నువ్వు గెలిచి చూపించరా. నువ్వు మగవాడివి అయితే డిపాజిట్లు కూడా రావురా నీకు. ఎంతమంది నాయకులను కార్యకర్తలు ఉసురు కొట్టుకుని పోతావురా నువ్వా రాజకీయాలు ఇక్కడికి వచ్చి శాసించి పెత్తందారితనం జనసేన పార్టీలో మనోహర్ గారి ద్వారానే ఉన్నది. పెత్తందారితనం ఉన్నది జనసేన పార్టీలో. వాడికి కమిషన్ ఇవ్వాల్సిందే, వాడికి ముడుపులు ఇవ్వాల్సిందే. ఈ రోజు కూడా ప్రకటించే ప్రతి క్యాండిడేట్ దగ్గర నుంచి 10 కోట్లు చూపించాలంటున్నారు. 10 కోట్లు చూపించే లెక్కనైతే నీ పార్టీలో ఎందుకుంటారా? ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షుడు కోటేశ్వరరావు తమ పార్టీ ఎజెండాతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు చెప్పారు. తప్పకుండా అధికారంలోకి వస్తామని, తాము పేదల కోసం పాటుపడేవారమని అన్నారు. కావున ప్రజలందరూ తమ పార్టీకే ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆంధ్ర రాష్ట్ర సమితి అధ్యక్షుడు కోటేశ్వరరావు ప్రజలను కోరారు. ప్రజలందరికీ నమస్కారాలు. ఏఆర్ఎస్ పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణాలు ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి అన్యాయం జరుగుతూ ఉంది. 1-2% వాళ్ళు మాత్రమే బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. ప్రజలందరూ ఓట్లేసి పేదలుగానే మిగిలిపోతూ ఉన్నారు. ఎంతోమందిని మేము ఈ ప్రజా ఎదుల యాత్రలో కూడా అడుగుతూ ఉంటే ఒకటే చెప్తూ ఉన్నారు, మాకు అన్యాయం జరుగుతుంది, మేము ఓటు వేస్తున్నాం, వాళ్ళు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవట్లా, ఓటు వేయటం మాకేమైనా చేస్తున్నా ఎదురు చూస్తాం, కానీ ఏం న్యాయం జరగట్లేదు. కాబట్టి మేము చెప్పి ప్రతి రేషన్ కార్డుని సొంత భూమి రైతం చేసి, అలాగే ప్రతి ఒక డోక్రా గ్రూప్కి రాజధానిలో ఈ గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే ఆర్థికంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ ఎదుగుతారు. ఆర్థికంగా ఎప్పుడైతే ఎదిగారో అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ దగ్గర 10-15 వేలు పొలాలు కొనుక్కున్నారు, 30-40-50 కోట్లకు అమ్ముకుంటున్నారు. కానీ ఆ 1-2% వాళ్ళే డెవలప్ అవుతున్నారు తప్పితే మిగతా వాళ్ళందరూ 98% ప్రజలు ఎదురు చూస్తూనే ఉన్నారు, ఏమన్నా మాకు న్యాయం జరిగిద్దని. ఏమి న్యాయం జరగట్లా. అందుకోసం ఆలోచన చేసి పార్టీ పెట్టి ప్రజలకు వివరిస్తుంటే చెప్తున్నారు, మీరు చెప్పే ఆ కాన్సెప్ట్ బాగున్నాయండి, మీరు మొత్తం 175 నియోజకవర్గాలు మేము పోటీ చేస్తామని చెప్పాం, చేయండి, మేము సపోర్ట్ నిలబడతాం, ఓట్లు వేస్తాం, మీరు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు మాత్రం ఈ చెప్పిన మొత్తం చేస్తారని అయితే 100కి 500% చేసి తీరుతామని చెప్పాం. ఖచ్చితంగా ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ అధికారంలోకి వస్తుంది, మీరందరూ ఓట్లు వేస్తారు ప్రజలు. తర్వాత ఈ మేనిఫెస్టోలో ఉండే మొత్తం మేము నెరవేర్చి తీరుతాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు. గొల్లపల్లికి సీఎం జగన్ స్వయంగా వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం. చంద్రబాబు, లోకేష్ తన పట్ల నిర్లక్ష్యంతో వ్యవహరించారని గొల్లపల్లి ఆరోపణ. వైసీపీ కోసం శక్తి వంచన లేకుండా పాటుపడతానని వెల్లడి. తాడేపల్లిగూడెం సభలో సీఎం జగన్ పై ధ్వజమెత్తిన టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ అని అభివర్ణన. బ్లఫ్ మాస్టర్ అంటే పదే అబద్ధాలు చెప్పటం, తాను చేయని పనులను చేశానని చెప్పుకునేవాళ్లు అని చంద్రబాబు వివరణ. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి అవసరమైన వనరులను సమకూర్చగలరని వెల్లడి. తాను అటువంటి గొప్ప నేతతో కలిసి నడుస్తున్నామని పవన్ స్పష్టీకరణ. ప్రధాని మోడీకి జగన్, చంద్రబాబులు బానిసలుగా మారారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శ. ఈ 10 ఏళ్లలో ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేసిన వారే లేరన్న షర్మిల. వీరిని ఎందుకు నమ్మాలి, ఎలా నమ్మాలి అని నిలదీత. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.